గోల్కొండ ఆషాఢ బోనాలు ఘనంగా నిర్వహిస్తున్నారని చెప్పొచ్చు. ఎక్కడ చూసినా జనాలే భారీ రద్దీతో గోల్కొండ అంతా మంచి ఉత్సాహంతో నిండిపోయిందని చెప్పవచ్చు. అంతేకాకుండా పోలీసుల బందోబస్తు కూడా అంతే ఉంది అని చెప్పొచ్చు. ఎక్కడ చూసినా సెక్యూరిటీ అలర్ట్ అయితే చేశారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా కూడా చాలా జాగ్రత్త పడుతున్నారని చెప్పొచ్చు. అంతేకాకుండా చుట్టూ ఏరియాలలో సీసీటీవీ నిఘాతో కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పొచ్చు. వచ్చిన వాళ్ళతో కొంతమందితో మాట్లాడి అసలు ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. కానీ బోనాలు అయితే తక్కువ, అక్కడ కొబ్బరికాయ కొట్టుకొని వెళ్తాం. ఎట్లా అనిపిస్తుందమ్మా? బాగా అనిపిస్తుంది. ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు? మేము మా బిహెచ్ఎల్ నుంచి వస్తున్నాం. ఎన్ని ఇయర్స్ నుంచి? ఒక 5 years నుంచి వస్తున్నాం. 5 years. ఫస్ట్ టైం కుకుడుపల్లి నుంచి వస్తున్నాం. ఫస్ట్ టైం వచ్చాము. దర్శనం మంచిగా అయింది, బాగైంది. అమ్మవారిది మంచిగా అనిపించింది. ప్రతి ఏడాది రావాలనుకుంటున్నాం ఈసారి నుంచి. వస్తుంటారా మీరు? ఎవ్రీ ఇయర్ ఇక్కడ వస్తాము. చాలా బాగా అవుతాయి ఇక్కడ బోనాలు. ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు ఇక్కడికి? 5 years నుంచి వస్తున్నాం. చాలా బాగుంటుంది. ఆషాఢం స్పెషల్లో బాగుంటుంది. ఇక్కడ రావాలనిపిస్తుంది ఎవరికైనా సరే. చెప్పు, నువ్వు ఏం పేరు? తెలుసా ఈరోజు ఏం పండుగ? నీకు తెలుసా ఏం పండుగ ఈరోజు? బోనాల పండుగ తెలుసు. బోనాలు స్పెషల్. ఎవరు చెప్పారు? మీ మమ్మీ చెప్పిందా? ఏం చదువుతున్నావు నువ్వు? ఇంగ్లీష్ సెకండ్ క్లాస్ చదువుతున్నావా? మీరు చెప్పండి, ఎన్నేళ్ళ నుంచి వస్తున్నారు ఇక్కడ? మేము కుమ్మరోళ్ళం అండి. ఇప్పుడు ప్రతి ఇయర్ ఇక్కడికి వస్తాము. ఫస్ట్ వారం కూడా వచ్చినాము. బాగుంటాయి బోనాలు. ఫస్ట్ కుమ్మరోళ్ళ బోనం ఎక్కుతుంది. ప్రతి వారం వస్తాం ఇక్కడికి. బాగుంటాయి. ఎన్ని ఇయర్స్ నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఎన్ని ఇయర్స్ నుంచి అమ్మవారి దర్శనం? 8 years నుంచి వస్తాం. మ్యారేజ్ మా అక్క వాళ్ళది ఇక్కడనే, ప్రాపర్ ఇక్కడనే వస్తాం. అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటుంది? బాగుంటుంది. అమ్మవారి మంచిగా ఉంటుంది. మాది గోల్కొండనే అండి. నుంచి అమ్మవారిని రీసెంట్లీ మ్యారేజ్ అయింది. అంటే 2 times వచ్చాను అంతే. ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది. అమ్మవారి అనుగ్రహం ఎలా ఉంటుంది? అమ్మవారి బాగుంటుంది. మీరు ఏది కోరుకున్నా వాళ్ళు ఆమె తీరుస్తుంది. మేము అమీర్పేట నుంచి వచ్చినాం. ఎన్నేళ్ళ నుంచి అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు? 4 సంవత్సరాల నుంచి ఓడి బియ్యం పోసిపోతున్నాం. ఎలా ఉంటుందమ్మా అమ్మవారి అనుగ్రహం? ఎలా ఉంటుంది? మంచిగా ఉంటుంది. అంత నాకు తెలియదు. ఫస్ట్ టైం నేను రావడం మా మమ్మీ వాళ్ళతో ఇప్పుడు వచ్చాను అంతే. ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. ఫ్రెండ్ వాళ్ళు బోనం చేస్తున్నారు, ఇన్వైట్ చేసింది. ఎలా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంతకుముందు వచ్చావా? ఎవ్రీ ఇయర్ వస్తాం మేము. పాస్ట్ టైం సో మెనీ ఇయర్స్ నుంచి దర్శనం చేసుకుంటాం. చిన్న ఉన్నప్పటి నుంచి వస్తా. ఏమన్నా అనుకున్నాయి జరిగాయా అమ్మవారి? జరుగుతాయి. కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ ఏం చదువుతున్నప్పుడు? ఇంటర్ 2nd year చదువుతుంది. 10th లో పాస్ అయినా. మేము 35 years నుంచి వస్తున్నాం. ఎక్కడి నుంచి వస్తారు? సికింద్రాబాద్. ఎలా అనిపిస్తుంది అమ్మవారి అనుగ్రహం? బాగుంటుంది. సూపర్. అనుకున్నవన్నీ జరుగుతాయి. మేము ఎవ్రీ ఇయర్ వస్తాము కంపల్సరీ. ఫస్ట్ ఈమె దర్శనం అయిన తర్వాతకి మా ఆషాఢం పూజలన్నీ స్టార్ట్ చేస్తాం మేము. అన్నీ మా పిల్లలు కానీ, ఎడ్యుకేషన్ కానీ, లైఫ్లో కొంచెం ముందుకు మూవ్ అవ్వడం కానీ అన్నీ ఎవ్రీథింగ్ సక్సెస్. మాకు చాలా నమ్మకం. మాది నెక్స్ట్ వీక్ ఉంటుంది. మా బోనం శ్యామల జోగినితో తీస్తాం అనమాట. నెక్స్ట్ వీక్ ఉంటుంది. 13th 18th మా దగ్గర. ఓకే. అంగరంగ వైభవంగా అయితే జరుగుతున్నాయి. అన్ని దగ్గర సాటిస్ఫాక్షన్ ఉంది. మంచి మెయింటెనెన్స్ ఉంది. పబ్లిక్ కూడా చాలా రెస్పాండ్ అవుతున్నారు. మన కల్చర్ మళ్ళీ తిరిగి వస్తుంది. हम 15 साल से आते, ये बोनालो ये पूजा करते, ये सब देखते. बस हम कारवान से. हाँ इधर हाँ మంచి ప్రయాణం, మంచి మేనేజ్మెంట్ కూడా మంచి చేస్తారు. కొద్దిగా అంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కొద్దిగా సపోర్ట్ చేయాలి. లాఠీ చార్జ్ చేయొద్దు. ఏమంటే మన ప్రజలు కొద్దిగా ప్రాబ్లంలో వస్తున్నాయి. లాస్ట్ చూసినాం, అది గొడవ అయింది ఇక్కడ. కానీ కావద్దు, పోలీస్ వాళ్ళు కొద్దిగా చూసుకోవాలి దీని గురించి. అదే మా చెప్పేది ఇది. థ్యాంక్ యూ. ప్రతి సంవత్సరం 15 years నుంచి వస్తున్నాం. అప్పుడు ఎట్లుండేది, ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు కొంచెం బాగానే ఉంది. పికప్ కొంచెం గవర్నమెంట్ వాటర్ సోలో అవుతాం, వాష్రూమ్స్ అన్నీ బాగానే ఉన్నాయి. ఇంతకుముందు అంత లేకుండా ఇప్పుడు కొంచెం డెవలప్ చేస్తూనే ఉన్నాడు. ఎట్లా డే బై డే ప్రతి సంవత్సరం ఏదో కొత్తగా చేస్తూనే ఉన్నారు. గత 10 సంవత్సరాల నుంచి నేను బోనం చేస్తున్నాను ఈ గోల్కొండకి. ప్రతి ఆషాఢ మాసం నేను ఇక్కడికి వచ్చి బోనాలు చేస్తాను. చాలా బాగా అనిపిస్తుంది. ఏంటంటే ఈ గోల్కొండ జగదాంబిక మేము బోనం ఎత్తడం వలన చాలా బాగా అనిపిస్తుందండి. నేను 3 ఏళ్ల నుంచి చేస్తున్నానండి. అమ్మవారు చాలా పవర్ఫుల్ ఇక్కడ గోల్కొండ అమ్మవారు. అనుకున్నట్టు జరుగుతుంది. ఎత్తున్నందుకు బాగా సంతోషంగా ఫీల్ అవుతున్నా. ఏమన్నా జరిగాయా మీకు అమ్మవారి అనుగ్రహం? అనుకున్నవి జరిగాయండి.
అంటే అన్నీ అంటే పంచుకోలేము, కొన్ని అయితే మ్యారేజెస్ అయినాయి, ఇల్లు కట్టేసినాము. అండ్ ఇంకొకటి ఏంటంటే మిస్టేక్స్ ఉన్నాయి కొన్ని ఇక్కడ, అంతే. గవర్నమెంట్ అనేది కొంచెం శివశక్తులకి బోనాలు ఎత్తుకున్న వాళ్ళకి సపరేట్ ఉండాలని అదొకటే కోరుకుంటుంది, ఇంకంతే అండి. ఏమన్నా చెప్తారా అమ్మవారి మహంకాళి అమ్మవారి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? ఒక్క మాటలో చెప్పాలంటే ఈ యావత్ తెలంగాణకి కాపాడితే జగదాంబిక కాబట్టి తల్లి చల్లగా చూస్తుంది కాబట్టి అందరం చల్లగా ఉంటున్నాం. ఇంత అండి నేను చెప్పేది, ఇంతకు మించి ఏం లేదు.